సో ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బూడిద గుమ్మడికాయ వడియాలు వేస్తున్నాం అనమాట. సో బూడిద గుమ్మడికాయ వడియాలు నేనైతే ఇదే ఫస్ట్ టైం. అయితే మొన్న అయితే ఈ బూడిద గుమ్మడికాయలకి ఈ బూడిదంతా తీసేయాలన్నమాట. ఈ బూజు పట్టినంతా గీకేసేయాలి నీట్గా. అయితే ఇక్కడ నేను చేయితోటి ఇలా అంటున్నా కదా, మీ దగ్గర స్క్రబ్ ఉంటుంది కదా, గిన్నెలు రుద్దే స్క్రబ్ తోటైనా ఇలా అంటే ఆ బూడిదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో స్క్రబ్ లేకపోవడం వల్ల నేను హ్యాండ్ తోటి హ్యాండిల్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇదే ఫస్ట్ టైం చేయడం. యాక్చువల్గా అమ్మ చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట. మా మమ్మీకి కూడా ఈ ప్రాసెస్ తెలియదు అనమాట. మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే, అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ వేరే వాళ్ళు ఇలా చేశారు అని చెప్తే, సో ఇంకా అట్లా తెలిసిందనమాట బూడిద గుమ్మడికాయలు చేయొచ్చు అనేసి. యాక్చువల్గా నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే బూడిద గుమ్మడికాయ అనేది చాలా మంచిది, డీటాక్సికేషన్కి చాలా మంచిదని ఉందన్నమాట. సో ఇంకా అలా అనేసి బూడిద గుమ్మడికాయలు మంచిదే కదా అనేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. అయితే ఈ బూడిద గుమ్మడికాయల్ని పాతకాలంలో, అంటే మన ప్రీవియస్ డేస్ మన పెద్దవాళ్ళు చాలా యూస్ చేసుకునేవారు అనమాట. పచ్చడికైనా జ్యూస్కైనా అండ్ ఇలా వడియాలు బాగా పెట్టేవారంట. ఇప్పుడు తగ్గిపోయారు. మొత్తానికైతే 3 గుమ్మడికాయలు కూడా మొత్తం బూడిద మొత్తం గీకేసి నీట్గా కడుక్కొని అండ్ వాష్ చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా అయితే కడగకుంటే గీకేసి ఇట్లా మొత్తం బూడిద అంతా తీసేసి క్లాత్తో చూద్దాం అనుకున్నాం. కాకపోతే గీకడం నా వల్ల కాలేదన్నమాట. సో అందుకనేసి ఫస్ట్ గీకేసి పొయ్యి మొత్తం వాష్ చేసి ఆ బూడిద మొత్తం తీసేసి గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చాను అనమాట. సో ఇంక ఈ గుమ్మడికాయలు మొత్తం 3 ఉన్నాయి కదా, ఇప్పుడు నా బలమంతా ఉపయోగించి ఈ గుమ్మడికాయలు 2 చేయాలన్నమాట. ఫస్ట్ గుమ్మడికాయ వడియాలు చేయాలంటే ఫస్ట్ గుమ్మడికాయని 2 చేయాలి. ఇదిగోండి బూడిద గుమ్మడికాయ. అయితే ఈ బూడిద గుమ్మడికాయకి ఈ పొట్టు ఉంటేనే టేస్ట్ ఉండిద్దంట. అయితే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు చేస్తారని కూడా, వడియాలు ఉంటాయని కూడా నాకు తెలియదు. అమ్మకి కూడా, అంటే అమ్మకి తెలుసు అనుకుంటా కానీ అమ్మ ఎప్పుడు చేయలేదు. అయితే ఇక్కడైతే మొత్తం 2 ముక్కలు చేసుకున్నాను కదా, తర్వాత దాన్ని పీసెస్గా కట్ చేస్తున్నాను అనమాట. సో మనం గ్రైండర్ అంటే మిక్సీలో వేసుకుంటాం కాబట్టి, మిక్సీలో ఎలాగ చిన్న ముక్కలు అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా రోట్లో వేసి దంచుకుంటే, పెద్దవాళ్ళప్పుడు రోట్లో వేసి దంచుకునేదంట. పాపం వాళ్ళకైతే చేతులన్నీ నొప్పుట్టేదంట. ఇలాంటి బూడిద గుమ్మడికాయ వడియాలు చేసిన రోజు బాగా చేతులు నొప్పుట్టాయంట. సో ఇంకా మనకు అలాంటి శ్రమ లేదు కదా. సో మిక్సీ ఉందన్నమాట. సో మిక్సీలో అయితే వేసుకొని ఇప్పుడు అందరు చేసుకుంటున్నారు బూడిద గుమ్మడికాయ, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిదని. ఇంకా బూడిద గుమ్మడికాయ కోసం చెప్పాలంటే నా ఎక్స్పీరియన్స్, అంటే ఎవరైనా ఇప్పుడే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలు జ్యూసు వింటున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇప్పుడే వింటున్నాం అనేసి. అయితే ఈ బూడిద గుమ్మడికాయ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అనమాట. దాన్ని ఒక్క బూడిద గుమ్మడికాయని 2 చేయడానికి నేనైతే నా బలం అంతా పెట్టినా అవ్వలేదన్నమాట. అసలు చాలా టైం పట్టింది దాన్ని కట్ చేయడానికి. చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. లోపల ఫఫీగా ఉన్నా కూడా
వాటర్ కంటెంట్ కదా అది. పఫీగా ఉన్నా కూడా దాని పైన ఉంది కదా ఆ గ్రీన్ లేయర్ అనేది, దాని పొట్టు అనేది చాలా స్ట్రాంగ్ ఉందన్నమాట. ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్ ఉంది, నా బలం సరిపోలేదన్నమాట. సో ఇంకా వీటిని ఎలా దంచారో ఏమో ఆ పొట్టోళ్ళు తెలియదు, కానీ అందుకే వాళ్ళకి చేతులన్నీ నొప్పుట్టాయి అనేసి అంటున్నారు. మొత్తానికైతే 3 గుమ్మడికాయలు, బూడిద గుమ్మడికాయలు 3 కూడా కట్ చేశాను అనమాట. యాక్చువల్గా నేను 2 కట్ చేసా, ఇంకా నా వల్ల కాదమ్మా అని అక్కడ పడేసేసరికి అమ్మ వచ్చేసి ఒక బూడిద గుమ్మడికాయని కూడా కట్ చేసింది అనమాట. సో ఇంకా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే పక్కా అన్ని కొలతలతో చెప్తున్నాను అనమాట. సో ఇంక ఇప్పుడు దాన్ని అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో కొన్నిగా మిక్సీలో వేసుకుంటూ పట్టుకోవాలి. యాక్చువల్గా బూడిద గుమ్మడికాయ కట్ చేస్తుంటే నా చెయ్యి కూడా తెగిందనమాట, అంత స్ట్రాంగ్ ఉందనమాట. సో అది స్ట్రాంగ్ ఉండేసరికి చాకు చాలా షార్ప్ ఉండేసరికి హ్యాండ్లో ఆ వేలుని అయితే కట్ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే బూడిద గుమ్మడికాయలు అవన్నీ కూడా చాలా ఓపికగా మిక్సీ పట్టుకున్నాను అనమాట. చాలా టైం పట్టింది మిక్సీ పట్టుకోవడానికి. ఇక్కడైతే మొత్తం మిక్సీ పట్టుకొని ఆ మిక్సీదంతా కూడా ఒక జల్లిగిన్నె పెట్టేసి ఆ జల్లిగిన్నెలోది ఆ గుమ్మడికాయ పేస్ట్ అంతా కూడా అందులోకి వేసాను అనమాట. సో బూడిద గుమ్మడికాయలో చాలా వాటర్ ఉందన్నమాట, ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలి. సో ఎలా అంటే చాలా డ్రై అవ్వాలన్నమాట, కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. చూశారు కదా 3 బూడిద గుమ్మడికాయల పేస్ట్ అనమాట ఇది మొత్తం. సో ఒక పెద్ద జల్లిగిన్నె నిండా వచ్చింది. సో ఇంక అందులో వాటర్ అంతా పోవడానికి నేనైతే అలా అంటున్నాను అనమాట. సో కిందకి పైకి అంటుంటే అందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్తుందనమాట. సో ఇంక ఇది ఒక నైట్ మొత్తం ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి బాగా ఇట్లా దగ్గరకని ముడి వేసేసి దాన్ని పైన ఒక పెద్ద బరువు పెట్టాలన్నమాట. సో ఇంకా అప్పుడు అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా నైట్ టైంలో వెళ్ళిపోతుంది. క్లాత్లో కట్టిన తర్వాత దీనిపైన చాలా బరువు పెట్టాలన్నమాట. సో ఇంకా బరువు పెట్టడం వల్ల నైట్ టైంలో ఆ వాటర్ అంతా కూడా ఒక హోల్ నైట్ మొత్తం ఇలానే ఉంచాలి. ఇంకా దాంతో పాటుగా ఇది మినపప్పు అనమాట, పొట్టు మినపప్పు నానబెట్టామన్నమాట. సో ఎంత తీసుకున్నామంటే 3 కాయలకి 1/2 kg అంత తీసుకున్నాం. సో మీరు తీసుకునే కాయల్ని బట్టి ఎస్టిమేషన్ చేసి తీసుకోండి అనమాట. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఆ మినపప్పు మొత్తం ఇలాగ పేస్ట్ లాగా మిక్సీలో పట్టుకున్నాను అనమాట, కొంచెంగా వాటర్ వేస్తూ. ఇంకా ఆ తర్వాతకి వడియాలకు కావాల్సింది ఏంటంటే జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, ఆ తర్వాత ఒక 15-16 ఉంటాయి అనుకుంటా ఈ మిర్చి, 15-16 మిర్చి. ఈ మిర్చి అన్నీ కూడా తొడిమెలు తీసేసి ఇంకా వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవడమే. సో ఇంకా ఇదంతా కూడా కొలతలతోటి చెప్పానమాట. ఇంకా ఈ జీలకర్ర అయితే ఒక 3-4 స్పూన్స్ ఉంటుంది. ఇది నిన్న గుమ్మడికాయ నానబెట్టుకుని, ఇది నిన్న నానబెట్టుకున్న మినపగుండ పేస్ట్, ఇదేమో సగ్గుబియ్యం. ఇదన్నమాట మొత్తం. సగ్గుబియ్యం కూడా నైటే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఏంటంటే ఒక 4 స్పూన్స్ ఉంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఎవరైనా బూడిద గుమ్మడికాయ వడియాలు చేయాలనుకుంటే సో అన్నీ కూడా ఇందులో క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. సో చూసి గుర్తుపెట్టుకొని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
నైట్ నానపెట్టిన మినపగుండ్లు ఉదయం పేస్ట్ చేసుకున్నాను కదా, సో అందులోకి ఇలా బాగా వాటర్ అంతా పోయిన గుమ్మడికాయ పేస్ట్ అనమాట. ఎంత చక్కగా షేప్ వచ్చింది కదా, సో అంత గట్టిగా బరువు పెట్టింది అనమాట మా మమ్మీ. సో అందుకనేసి అంత చక్కగా డ్రై అయిపోయిందనమాట. సో ఇంకా అదంతా కూడా ఆ మినపగుండ్ల పేస్ట్లోకి వేసుకుంటున్నాను. సో ఇందులోకి అయితే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అయితే చూసి వేసుకోండి, ఎందుకో తెలీదు ఈ బూడిద గుమ్మడికాయల్లో కొంచెం సాల్ట్ ఉంటుందంట. సో అందుకోసం అనేసి సాల్ట్ అయితే చూసి వేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే సగ్గుబియ్యం అనమాట, నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం అందులోకి వేసుకున్నాను. ఒక 4-5 స్పూన్స్ ఉంటుంది, 3-4-5 స్పూన్స్ అనమాట. ఇంకా ఆ తర్వాతకైతే అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ పట్టుకున్నాం కదా, సో ఇంకా ఆ పేస్ట్ కూడా దాంట్లోకి వేసాను అనమాట. ఇంక ఇక్కడైతే మీ అందరికీ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ఈ బూడిద గుమ్మడికాయ వడియాలలో ఎక్కువగా మినపప్పు వేయొద్దనమాట. ఖచ్చితంగా మీకు కొలత కావాలనుకుంటే 5 కేజీల గుమ్మడికాయకి 1/2 కేజీ మినపగుండ్లు వేసుకోవాలన్నమాట. ఎక్కువగా వేస్తే వడియాలు అనేది విరిగిపోయి పిప్పిగా అయిపోతాయి. సో అందుకోసం అనేసి మినపగుండ్లు మాత్రం ఎక్కువగా వేసుకోండి. తక్కువ అయిపోయినా ఏం లేదు, కానీ ఎక్కువ మాత్రం వేసుకోకండి. ఇంకా అలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక మిద్దపైకి వెళ్ళేసి దానిపైన ఒక కాటన్ క్లాత్ వేసేసి, శారీ కానీ ఏదో ఒకటి కాటన్ క్లాత్ కానీ మీ దగ్గర పేపర్ ఉంటే పేపర్ వేసేయచ్చు అనమాట. సో ఇంకా అలా వేసేసి ఇలా గారెల్లాగా పెట్టాలన్నమాట. పల్సగా పెడితే అవి విరిగిపోయి రావన్నమాట. సో అందుకోసం అనేసి గారెలాగా పెడితే అవి వెండిపోయి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మొత్తం పల్చగా వచ్చిద్ది అనమాట. సో అది వడియం లాగా అవుతుంది అనమాట. ఇంకా బూడిద గుమ్మడికాయ వడియాలైతే ఇవే అనమాట. సో ఎండిపోయిన తర్వాత ఇలాగూ ఉంటాయి. సో ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయలని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా, అది కాయ కదా, సో లోపల పచ్చిగా ఉంటుంది అనమాట. సో లోపల వరకు ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అప్పుడు చాలా టేస్ట్ ఉంటాయి. ఇంతసేపు మనం కష్టపడి చేసిన బూడిద గుమ్మడికాయలు ఇవే అన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడే ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ తోటి మళ్ళీ ఇంకో మంచి వీడియో చేస్తాను. ఇంకా అప్పటి వరకు వెయిట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.